గంగ కంట్లో ఏదో పడిందని తెలిసేమో గంగాధర్ అయితే తన దగ్గరకైతే చాలా తొందరగా వచ్చి తనని పట్టుకొని కంట్లో ధూళిని అయితే తీస్తున్నాడు అనమాట. ఊదుతూ చాలా ట్రై చేస్తున్నాడు కానీ తన కళ్ళలో ఇంకా నలక పోలేనట్టుంది. అప్పుడేమో గంగాధర్ జేబులో నుంచి అయితే కర్చీఫ్ తీసి దాన్ని కొంచెం నోటితో వేడి చేసి తన కంటికైతే పెడుతూ ఉన్నాడనమాట. అక్కడ ఉన్న ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరి వైపే చూస్తున్నాడు అనమాట. తనని పట్టుకొని తనని జాగ్రత్తగా తన కంట్లో నుంచి తీస్తూ ఉన్నాడనమాట. అక్కడ ఉన్న మార్కండేయ వీళ్ళందరూ కూడా చూస్తూ ఉండిపోయారు వీళ్ళిద్దరిని కూడా. ఏంటి గంగాధర్ ఒక్కసారిగా మేడం గారిని అలా పట్టుకున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటున్నారు అనమాట. వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది. గంగ అయితే కళ్ళు నలకపోయిన తర్వాత అక్కడి నుంచి అయితే గంగాధర్ని అయితే ఒకవైపుగా చూస్తూ లోపలికైతే వెళ్ళిపోతుందన్నమాట. గంగాధర్ అయితే అలా అక్కడే ఉండిపోయాడనమాట. ఉండిపోతూ కొంచెం బాధపడుతున్నాడు. తనంటే ఇష్టమే, బట్ ఇది ఏం చేయలేని బాధ. అప్పుడేమో చారిగారు వచ్చేమో ఏంటి గంగాధర్ అని చెప్పేసి అయితే ఏంటి మేడం గారిని అలా ఒక్కసారిగా పట్టుకున్నావు అని అంటే అలా ఏం లేదండి నార్మల్గానే అని చెప్పేసి నేను సాయం చేశాను అని చెప్పేసి అంటూ ఉంటే మీరు కావాలనే ఆవిడ గారిని పట్టుకున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నారనమాట గంగాధర్ అయితే. ఏంటి నేను కావాలని పట్టుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే మీరు నన్ను అనుమానిస్తున్నారండి, నా సంస్కారాన్ని నా మర్యాదని అని చెప్పేసి అయితే నేను ఇది చేస్తానని చెప్పేసి అయితే డామ్ డామ్ అంటూ మాట్లాడుతూ ఉన్నాడనమాట. అయ్యో బాబోయ్ అని చెప్పేసి అయితే చారిగారు అనుకుంటున్నారు. అప్పట్లోగా గంగ వచ్చి ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. గంగాధర్ అయితే గంగను పట్టించుకోకుండా చారీనేమో తిడుతూనే ఉంటున్నాడు. అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి, నా మర్యాదని నా ఇజ్జత్ని పోగొడుతున్నారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.